మండలిలో క్వశ్చన్ అవర్ జరుగుతుంది, లైవ్ లో చూద్దాం. తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇక మా సుధాకర్ రెడ్డి గారు చాలా ఇంటెలిజెంట్. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మధ్యలో వచ్చి రైతుల సమస్యను వారు ఏదో ఒక రూపంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంటాడు మా సుధాకర్ రెడ్డి గారు. సో వారు సుధాకర్ రెడ్డి గారు ఏంటంటే పెద్ద నోట్ల రద్దు తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నారు, దానికి ఏం చేస్తున్నారు, యాసంగి పంటకు ఇబ్బంది అవుతుంది అన్నారు. వాస్తవం అధ్యక్ష, వారు చెప్పిన దాంట్లో నేను డిస్ప్యూట్ కూడా చేయట్లేదు. నిజానికి గ్రామీణ ప్రాంత ప్రజలు రైతులు కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ దేశంలో మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మార్కెట్ యార్డులలో రైతులకు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు ఇచ్చే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ నోట్ల రద్దు తర్వాత దాదాపు 1000 కోట్లకు పైగా రైతులు తమ ధాన్యాన్ని అమ్మిన తర్వాత ఆర్టీజీఎస్ ద్వారా రైతుల అకౌంట్లో జమ చేసినాం. ఆర్టీజీఎస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ డే క్యాష్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కొన్ని చోట్ల మాత్రం రైతులు చెక్కులు ఇవ్వమని అడుగుతా ఉన్నారు. ఆ చెక్కు ట్రాన్స్ఫర్ కావడానికి 2 రోజులు 3 రోజులు కొంత ఇబ్బంది పడుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం రైతులకు ఇబ్బంది కాకుండా మైక్రో ఏటీఎంలు కూడా స్టార్ట్ చేసినాం. మన మార్కెట్ యార్డులో మైక్రో ఏటీఎంస్ పెట్టినాం. బ్యాంకర్స్తో మాట్లాడి వరంగల్ లాంటి పెద్ద మార్కెట్ యార్డులో బ్యాంకు యొక్క ఒక ఆఫీస్ని అక్కడ ఓపెన్ చేసి రైతులు ఎవరైనా వస్తే అకౌంట్ లేకపోతే 5 నిమిషాల్లో ఆధార్ బేస్డ్ అకౌంట్ ఓపెన్ చేసి 10 నిమిషాల్లో వారికి ఇవ్వాల్సిన డబ్బును ఇచ్చి పంపిస్తా ఉన్నాం. ఆల్రెడీ అకౌంట్ ఉన్నటువంటి వాళ్లకు అప్పటికప్పుడే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కూడా తయారు చేసి రైతులకు కార్డ్స్ కూడా ఇచ్చి డబ్బును ట్రాన్స్ఫర్ చేసి ఇస్తా ఉన్నాం. ఎందుకంటే రైతు డబ్బు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఖర్చు పెట్టుకోవడం ఇబ్బంది పడతా ఉన్నాడు. రైతు మళ్ళీ రెండవ పంటకు ఎరువులు కొనాలి, విత్తనాలు కొనాలి, లేదా పురుగు మందులు కొనాలి. తదితర దానికి రైతులు ఇబ్బంది పడకుండా వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పి అన్ని ఎరువుల దుకాణంలో ఇతర చోట్ల కూడా స్వైపింగ్ మిషన్స్ పెట్టండి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టండి. రైతులు డబ్బు ఉండి కూడా తను కొనుక్కోలేని పరిస్థితి రాకుండా ఉండడానికి వీలైనంత మేరకు అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందుండి రైతుల యొక్క ఇబ్బందులను తగ్గించడానికి శాయశక్తుల ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని మీ ద్వారా సుధాకర్ రెడ్డి గారు తెలియజేస్తారు.